హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ సెంట్రల్ ఏకాకి ముచ్చట్లు. సో బేసిక్ గా నేను వాడు ఎందుకు ఇలా చింపిరిగా నీరసంగా ఉన్నాము అని అంటే మా ఇద్దరికి జ్వరాలు అనమాట. 2-3 రోజుల నుంచి అస్సలు తగ్గట్లేదు. కానీ కానీ తెలుగు సినిమా బానిసలం కాబట్టి ఇరుముడి సినిమా చూసేసాం ఇద్దరం వణుకుతూ థియేటర్ లో. సో హియర్ ద స్పాయిలర్ ప్లస్ నాన్ స్పాయిలర్ పాడ్కాస్ట్ ఆఫ్ ఇరుముడి. సో రాహుల్ గా ఎలా వచ్చిందిరా, నచ్చిందిరా సినిమా? సో నాకు సినిమా బాగా అనిపించింది. లైక్ రవితేజ గారి నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత అంటే బేసిక్ గా స్టార్టింగ్ లో నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, ఏదో చూపిస్తున్నారుగా రవితేజ గారు వేరే డిఫరెంట్ గా ఒక రోల్ తీసుకున్నారంటే దాంట్లో కూడా కొంచెం ఏదైనా కమర్షియల్ మూవీస్ ఉంటాయి, కమర్షియల్ టెంప్లెట్ ఉంటది, అలానే ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన. టు బి సర్ప్రైజ్డ్, ఇట్స్ వెరీ గ్రౌండెడ్ మూవీ. యా అండ్ అంటే ఇనిషియల్ గా నాకు చాలా బాగా అనిపించింది, అది కొత్త సినిమా అనిపించింది. కాకపోతే ఇంకో గంట సేపు తర్వాత ఆలోచించినాక మూవీ గురించి, అరే ఇది సినిమా బాగా చాలా సార్లు చూసినాను, అంటే ఎక్కడెక్కడో చూశాను కదా ఇది. అంటే తెలుగు కమర్షియల్ సినిమాని, కాకపోతే చాలా గ్రౌండెడ్ గా, అట్లీ డైరెక్టర్ మధ్యాహ్నం సినిమా ఎట్లా తీస్తాడు అట్లా తీసిన శ్రీవాణి మంచి ఒక కొత్త ట్రీట్మెంట్, చాలా గ్రౌండెడ్ గా ఉంది. సో కాబట్టి నచ్చింది. లైక్ ఇనిషియల్ థాట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, దాని తర్వాత ఆలోచిస్తే కమర్షియల్ సినిమానే అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించింది, రవితేజ గారు బ్యాక్ ఇన్ ద ఫార్మ్. లైక్ ఇట్స్ అ గుడ్ స్టెప్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్. దీని తర్వాత ఎలాంటి సినిమాలు వస్తారో తెలియదు, బట్ ఇక్కడ నుంచి బిల్డ్ చేసుకుంటూ పోతే కొంచెం ట్రాక్ లో పడతారని. అండ్ ద కిడ్, ద స్టార్ ఆఫ్ ది మూవీ, కిడ్ మణికంఠ అనే క్యారెక్టర్, చిన్నపిల్ల చాలా బాగా చేసింది. తన చిన్నపిల్ల అంటే ఈ ఇయర్ లో చాలా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తున్నారు. మన రావు బహదూర్ లో కూడా కుసుమ, అండ్ ఈ మూవీలో మనమ్మ చాలా చాలా బాగా చేసింది. అంటే బేసిక్ గా మూవీ మొత్తం తన అరౌండ్ తిరుగుతుంది కాబట్టి తను చాలా, అంటే యాక్టింగ్ చాలా బాగా చేయడం వల్ల కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యడం జరిగింది. సో సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది. ఫీమేల్ లెడ్ ద వైఫ్ క్యారెక్టర్, తను కూడా చాలా, అంటే ఉన్నంత రోల్ లో చాలా బాగా చేశారు. సాయి కుమార్ గారు కూడా యూ విల్ నాట్ సర్ప్రైజ్డ్, బట్ గుడ్ అండ్ ఆఫ్ చాలా బాగా చేశారు. అండ్ అజయ్ ఘోష్ గారిది కూడా ఉంది, కొంచెం రోల్ ఉంది. సో ఓవరాల్ గా నాకు చాలా మూవీ బాగా అనిపించింది. ఇట్స్ కమర్షియల్ మూవీ, అందరికి నచ్చేలాగా మూవీ ఉంది. సో యా. సో నా వరకు అయితే సినిమా ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ శివ నిర్వాణ. అదైతే పక్కా. అంటే నేను నిన్ను కోరి వీటికంత ఫ్యాన్ కాదు. అండ్ ఐ థింక్ శివ నిర్వాణస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ హిస్ ఎమోషన్. అంతే. ఆయన సినిమా మొత్తం కూడా ఒక ఎమోషన్ క్యారీ చేయగలడు. ఓకే, నాట్ అంటే కొత్త ప్లాట్ పాయింట్స్ ఏం తీసుకోరు, అంటే లైక్ వెరీ బేసిక్ ప్లాట్ పాయింట్స్ ఇదే తీసుకుంటారు. అంటే బేసికలీ నాట్ అ గ్రేట్ ఫ్యాన్, కానీ ఎమోషన్ క్యారీ అవుతుంది అన్న దాని విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఈ సినిమాలో ఆ పాయింట్ కరెక్ట్ పట్టారు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా మీరు చూస్తే కూడా వెరీ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, కానీ యూ విల్ ఫీల్ ది ఎమోషన్, ఏదో ఒక చిన్న మెలికే అలా. ప్రేమం సినిమా కూడా నా ఆటోగ్రాఫ్ కన్నా పెద్ద డిఫరెంట్ ఫిల్మ్ ఏం కాదు. ఓకే, అర్జున్ రెడ్డి దేవదాస్ కన్నా డిఫరెంట్ ఫిల్మ్ ఏం కాదు. బట్ వై ఆర్ దోస్ ఫిల్మ్స్ గుడ్ ఫిల్మ్స్? వై ఆర్ అ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ దట్ గ్రేట్ ఫిల్మ్స్? ఇస్ ఇట్ బికాస్ హౌ ఎగ్జాక్ట్లీ దే క్యారింగ్ ద ఎమోషన్, హౌ బ్యూటిఫుల్లీ ద స్క్రీన్ ప్లే ఇస్ డిజైన్డ్? సో ఇట్ మైట్ బి ద సేమ్ ప్లాట్, సేమ్ స్టోరీ, బట్ డైరెక్టెడ్ బ్యూటిఫుల్లీ. లైక్ శివ నిర్వాణ అది పట్టుకున్నాడు. సో ఫస్ట్ హాఫ్ నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. బికాస్ సెకండ్ హాఫ్ ఐ అండర్స్టాండ్. సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా వెరీ ప్రెడిక్టబుల్ రా, మనకు తెలిసిపోతుంది. అసలు ఫస్ట్ ఎమ్మెల్యే క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ఉంటారు, స్పాయిలర్ అవుతుంది. క్యారెక్టర్ చూస్తే నేను మహా డేంజరస్ ఫెలో అని తెలిసిపోతుంది. సో యా, ఇట్స్ వెరీ ప్రెడిక్టబుల్, బట్ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. నీకు ఎక్కడ బోర్ కొట్టదు, వెరీ ఎంగేజింగ్ ఉంటుంది ఫిల్మ్. అండ్ రవి తేజ గారు డిజర్వ్స్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఐ డోంట్ వాంట్ హిమ్ టు డూ ఫిల్మ్స్ లైక్ ధమాకా. ఐ డోంట్ వాంట్ హిమ్ టు డూ ఫిల్మ్స్ లైక్ ఆల్ దీస్ ఫిల్మ్స్. నాకు తెలిసి రాజా ది గ్రేట్ తర్వాత ఆయనకు సాలిడ్ హిట్ అసలు ఇంతవరకు పడలేదు. నా వరకు కూడా విక్రమార్కుడు, రాజా ది గ్రేట్. నాకు రాజా ది గ్రేట్ చాలా ఇష్టం, ఆ సినిమా చాలా ఇష్టం. అండ్ దానికి ముందు అందరు మిరపకాయ అంటారు, కానీ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మిరపకాయ ఆల్సో. సినిమా కూడా నేను ఇంతవరకు చూడలేదు సరిగ్గా. ఫర్ మీ ఇట్ ఈస్ విక్రమార్కుడు. రాజా ది గ్రేట్. అసలు ఇంకా అమ్మా నాన్న అవుతాంలేమో ఆ ఎరా వేరు. ఈడియట్, అమ్మా నాన్న అవుతాంలేమో అసలు ఎరా వేరు అసలు టోటల్ కంప్లీట్ గా. సో యా, ఇట్స్ సాలిడ్ హిట్ ఫర్ రవితేజ గారు, అండ్ హీ డిజర్వ్స్ దిస్ 100 crore క్లబ్. అండ్ అయ్యప్ప స్వామి ఇది అని అంటారు చూడండి, అయ్యప్ప స్వామి దట్ ఈస్ ద మిలికే బేసిక్ గా. కాకపోతే కొంచెం
అంటే దాన్ని అంత వాడలేదు, కానీ నీకు ఎలా అంటే దట్ దట్ ఆ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఎంగేజ్. అంతే, పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉన్నాయి. నక్షత్ర, ఆ అమ్మాయి ఎస్పెషల్లీ చాలా బాగా చేశారు. ఆ మందు మానే నాన్న దగ్గర ఒక సటిల్ ఎమోషన్, మలయాళీ కదా అమ్మాయి, సటిల్ గా ఇచ్చింది ఆ ఎక్స్ప్రెషన్. ఉమ్, సో అండ్ వన్ మోర్ వెరీ గుడ్ పాయింట్ ఏంటి అంటే, ఇది బేసిక్ గా స్టోరీలోకి వెళ్ళినప్పుడు చెప్తాను. వెరీ గుడ్ పాయింట్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ లైక్ తాగేసి ఫ్యామిలీని హెరాస్ చేసే క్యారెక్టర్ లాగా చూపించలేదు. దిస్ ద ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి తాగుడిని ఒక వ్యసనంలాగే చూపించారే తప్ప ఎక్కడా కూడా రవితేజ గారు ఇస్ అ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్ అని చూపించలేదు. దట్ ఈస్ వన్ వెరీ బ్యూటిఫుల్ వర్క్. యూ హ్యావ్ టు వాచ్, యుల్ బి నీకు అన్ని చోట్ల కూడా తాగుడు ఈజ్ లైక్ అడిక్షన్ అన్నట్టుగానే నీకు సింపతి వస్తుంది రవితేజ గారి క్యారెక్టర్ మీద ప్రతి చోట. ఉమ్, ఉమ్. యా, సో దిస్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఫ్రమ్ మీ అండ్ రాహుల్ గారు. సో లెట్స్ గో నౌ. ఇక్కడ నుంచి మొత్తం స్పాయిలర్స్ ఏ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద స్టోరీ. రాహుల్ గారు, స్టోరీ గురించి చెప్పండి. స్టోరీ గురించి వచ్చేస్తే, అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక ఇల్లు, ఆ, ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. త్రినాథ్, వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు మీనమ్మ, బేసికల్ మణికంఠ. మణికంఠ. సో వీళ్ళకు మణికంఠ. సో వీళ్ళు ఎలా అంటే, వీళ్ళకు తోట ఉంటది, అరటికాయ తోట. అది మార్కెట్ లో అమ్మేసుకొని వాళ్ళ పనులు చేసుకుంటారు. సో హీస్ వే లైక్ ఫార్మర్ లాంటోడు. ఆ, త్రినాథ్ కి ఒక ఒక గాడ్ ఫాదర్ లాంటి ఒక ఒక పెద్ద దిక్కు అయినటోడు ఉంటాడు. ఆయన పేరు గురుస్వామి. సాయి కుమార్ గారు యాక్ట్ చేసింది. సో యా, కూతురు అంటే త్రినాథ్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, తను 5th క్లాస్ పాస్ అయినా కూడా ఊరు మొత్తం భోజనాలు పెట్టేంత ఇష్టం. అండ్ చాలా 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 జాగ్రత్తగా చూసుకుంటాడు. నాట్ ఓన్లీ హర్ డాటర్, కాకపోతే ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిని తన కూతురులా చూసుకుంటాడు. సో చాలా మంచి మంచి మనిషి త్రినాథ్. కాకపోతే కొంచెము తాగుడు వ్యసనం ఎక్కువ ఉంటది. సో అది ఒక తప్ప అన్ని అంటే మొత్తం ఊరు వాళ్ళు అందరూ మంచోడు అని అనుకునే ఒక క్యారెక్టర్ అన్నమాట త్రినాథ్. ఎస్. సో మెయిన్ గా ప్లాట్ ఏంటంటే, ఒక స్కూల్ ఉంటది. ఆ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ ఉంటాడు. ఆ స్కూల్లో ఒక చిన్న ఏదో జరుగుతూ ఉంటది. సో అది ఎలా మన త్రినాథ్ వారి డాటర్ కి, లేకపోతే గురుస్వామి డాటర్ కి ఎలా లింక్ అయ్యింది, ఆ, దాన్ని త్రినాథ్ ఎలా పట్టుకుంటాడు, ఎలా తెలుస్తది. దాని తర్వాత ఊర్లో ఒక నలుగురు మన గాంజా కొట్టే మనుషులు, ఇద్దరు నలుగురు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఉంటది, వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. సో బేసికలీ ఇది స్టోరీ. బేసిక్ గా స్టోరీ ఇది. సో దీంట్లో ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా ఏదో ఉంది. అంటే ఏదో సినిమా నువ్వు చూసినా ఇదంటే ఏదో ఉంటది అన్నట్టు ఉంటది. ఎస్, స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఎన్నోసార్లు చూసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ద డిఫరెంట్ థింగ్ ఆఫ్ దిస్ మూవీ ఈస్ ఇట్ ఈస్ వెరీ గ్రౌండెడ్ కంపేర్డ్ టు ద తెలుగు ఫిలిమ్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రీసెంట్ టైమ్స్. ఇట్ ఈస్ వెరీ గ్రౌండెడ్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఆల్సో వెరీ గ్రౌండెడ్. ఎస్పెషల్లీ రవితేజ గారి గురించి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రము, లైక్ వెన్ ఐ థింక్ అబౌట్ రవితేజ గారి యాక్టింగ్, హీఈస్ వెరీ రా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆయన పాలిష్ గా, ఎగ్జాంపుల్ ధమాకలో చాలా యాక్టింగ్ అనేది చాలా పాలిష్ గా అనిపిస్తుంది. చేస్తున్నాడు అనిపిస్తుంది. కాకపోతే ఆ క్యారెక్టర్ లో తను జీవించాడు అని అనిపించదు. లేకపోతే ఈస్ డూయింగ్ కేక్ వాక్, బయట నుంచి చూస్తున్నాడు, లైన్స్ లైన్స్ అనేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, అయిపోయింది. అంటే కట్టే కొట్టే తెచ్చేలాగా యాక్టింగ్ ఉంటది. కానీ ఉంటుండే ఈ మధ్య ఇరుముడిలో కొంచెం కొంచెం ఆయన ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది. అండ్ రవితేజ గారు కొంచెం ఇప్పుడైతే రాగా తను మొత్తం బాడీని మొత్తం కదులుతున్నప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ షైన్ అవుతాయి. నేనింతే గాని, విక్రమార్కుడు గాని, వేరే సినిమాలైనా కానీ. సో రవితేజ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్టోరీ అది. నీకు నీకు ఈ యాంగిల్ ఎలా అనిపించింది? మన ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉంటది కదా, ఎమ్మెల్యే క్యారెక్టర్ క్లైమాక్స్ లో అదంతా చిన్న స్పీచ్ ఇవ్వడం, సేవియర్ కాంప్లెక్స్ లాంటి టిపికల్ షీట్ ఎట్లా అనిపించింది నీకు? నాకు కొంచెం ఒక మాట పుట్టింది. చెప్తాను. సింపుల్ పాయింట్ ఒకటి చెప్తారా? సి తను బస్సు తీసుకురావడం గాని, లేకపోతే వాట్ ఎవర్ దిస్ థింగ్ ఇస్, ఆ యొక్క ఎమ్మెల్యే క్యారెక్టర్ ది కూడా ఒక వీక్నెస్ లాగానే చూపించారు ఆ సినిమాలో. ఎవ్రీథింగ్ ఇస్ గ్రేరా, ఎవ్రీథింగ్ గ్రే క్యారెక్టర్ లానే చూపించారు. ఇప్పుడు సాయి కుమార్ ఉన్నారు, సాయి కుమార్ ది గ్రే క్యారెక్టర్. మన వరకు ఇప్పుడు ఇప్పుడు నేనేం చెప్తా, మా డాడీకి ఏంటంటే అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉండాలి.
ఓకే, ఉమ్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి, అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండాలి. అంటే చెప్తాడుగా రవితేజ చెప్తాడు, ఇండిపెండెంట్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉండాలి అని. అవునవును. ఎమోషనల్లీ కానీ అన్ని చోట్ల కూడా, ఫైనాన్షియల్లీ కానీ ఇండిపెండెంట్ గా ఉండాలి అమ్మాయిలు. ఆ జోన్ లో ఉంటారు మా డాడీ. అలాగే ఉమ్, ఉమ్, కొంతమంది ఫాదర్స్ నేను చూసా, అమ్మాయిని బీట్ కావంగానే పెళ్లి చేస్తారు. ఉమ్, ఉమ్, వాళ్ళకేంటి అని అంటే భయం. ఓకే, ఇక్కడ రవితేజ ఉమ్, గారు ఒక టైప్ ఆఫ్ ఫాదర్, సాయి కుమార్ ఒక టైప్ ఆఫ్ ఫాదర్. ఇది కరెక్ట్, ఇది తప్పనిలేదు. ఎమ్మెల్యే ఎవరైతే ఉమ్, ఉన్నారో, ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే క్యారెక్టర్, ఇంటికి బదే మీ పర్టికులర్ వాళ్ళకి మేము స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ కట్టిద్దాం అనుకున్నాం ఊరికి, కానీ అవ్వలేదు అని చెప్తాడు. ఉమ్, అవునా కదా? అలాగే ఉమ్, అలాగే కూడా ఇంకొకటి కూడా చెప్తాడు. బస్సు ఇప్పుడు ఊరు వరకు వస్తోంది, తీసుకొచ్చానని చెప్తాడు కదా. ఉమ్. అలానే ఒక ఒక పాజిటివ్ చూపించాడు, అగైన్ గ్రే క్యారెక్టర్, బట్ దిస్ ఇస్ మోర్ నియర్ టు గ్రే కాదు, ఇది డార్క్, ఇది నియర్ టు బ్లాక్ క్యారెక్టర్. ఒక హారబుల్ బ్లాక్ క్యారెక్టర్, క్యారెక్టర్. బ్లాక్ యా, క్యారెక్టర్, యా, నియర్ యా. టు బ్లాక్ క్యారెక్టర్. అండ్ ఆ స్కూల్ టీచర్ ఉంటుంది చూడు, ఆవిడైతే ఉమ్, పూరా బ్లాక్. ఎందుకంటే షీఈ్ నాట్ ట్రీటింగ్ హర్ స్టూడెంట్స్ వెల్. యా. ఓకే, సో నాకు ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన పాయింట్ నాకు నచ్చింది. ఎందుకంటే నువ్వు లెనిన్ లో కూడా చూడు, లెనిన్ సినిమాలో కూడా ఆ ఈశ్వరీరావు క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈశ్వరీరావు ఉమ్, క్యారెక్టర్ కూడా గ్రేనే, ఉమ్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నువ్వు. ట్రూ, ట్రూ, సో ట్రూ, ట్రూ. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్, ఎమ్మెల్యే క్యారెక్టర్ వాస్ టేకెన్ వెరీ వెల్, బట్ స్కూల్ టీచర్ క్యారెక్టర్ అంత బాగా రాయలేదని నాకు అనిపించింది. ఎందుకు అని అంటే, సి ఇలా కోపంగా ఇట్లా వచ్చి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంటికి స్పెషల్ క్లాసులు కానీ ఇవన్నీ ఇవేవైతే ఉన్నాయో, నాకు ఐ పర్సనలీ ఫెల్ట్ లైక్ అంత స్ట్రిక్ట్ గా ఉండే టీచర్స్ విషయంలో, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి చాలా ప్రియం. ఉమ్. కొడుతున్నారన్నా, లేకపోతే ఇట్లా ఆవిడ వల్ల ఒకళ్ళని అబ్యూస్ చేశారు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, దే విల్ నాట్ బి లైక్డ్ వెల్. ఉమ్. స్పెషల్ క్లాస్ అనగానే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అనే చెప్తారు. బట్ ఇగో మూవీలో ఎలా చూపించారంటే, ఇంట్రెస్ట్ లేదు అని అంటే టార్గెట్ చేస్తారేమో అని భయంతో ఈ నేను గాయత్రి అదే అని వేరే. అలా ఉండదు అంటున్నా, అలా ఉండదంటున్నా. స్పెషల్ క్లాస్, ఇంటికి టీచర్ స్పెషల్ క్లాస్ అన్నది అసలు ఏ అనుమానం రాదా? నాకు అదొక్కటే చాలా స్టూపిడ్ గా అనిపించింది. ఏంటి అని అంటే, రాత్రి పూట రావడం, రాత్రి పూట దేర్ ఆర్ ఈవెన్ నిన్ను కోరిలో కూడా నాకు సేమ్ పాయింట్. నిన్ను కోరిలో కూడా ఉమ్, ఒక పెళ్లికి ఒక దీనికి కూడా గ్యాప్ ఉంటుంది. ఓకే, ఉమ్, పెళ్లి చూపులు అయిన వెంటనే నెక్స్ట్ డే పెళ్లి జరగదు కదా. ఉమ్. దెర్ విల్ బి అట్లీస్ట్ వారం రోజుల అప్పటికి గ్యాప్. విను అంటే కాన్ఫ్లిక్ట్ అప్పటికి కూడా ఉమాకి పోనీ ఈ నివేదా థామస్ కి వీళ్ళకి మధ్య ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా అంటే లేదు. తనకి పిహెచ్డి అయిపోతుంది, వాళ్ళ ఫాదర్ కూడా బ్యాడ్ ఫాదర్ కాదు. మురళీ శర్మ ఉమ్, ఇస్ నాట్ ఎ ఉమ్, బ్యాడ్ ఫాదర్, హీ విల్ నెవర్ రిస్ట్రిక్ట్ నివేద. సో తను ఒక ఆ, 1 ఇయర్ టైం అడగచ్చు, నాన్న ఇట్లా ఒక 1 ఇయర్ టైం, ఎందుకంటే పిహెచ్ అరే ఆ టైంలో ఆ 1 ఇయర్ అయిపోయాక, ఎప్పుడైతే మన నివేదా థామస్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందో, 1 ఇయర్ ఉమ్, అయిపోయాక ఉమా విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, జస్ట్ లైక్ ఆది పిన్సెట్. ఆ, ఓకే, వాడేమి యా. ఇది లేని వాడు కాదు. సో ఉమ్, ఉమ్, 1 ఇయర్ టైం. సో నేను ఏమంటానంటే, రాజా రాణిలో స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఆ అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోవడం అలాంటిది. కానీ నివేద ఉమ్, నివేద కనీసం మోసం చేసి కూడా వెళ్ళదు, అది భయంతో ఆగిపోతుంది. ఐ ఫెల్ట్ దట్ వాజ్ నాట్ అ స్ట్రాంగ్ పాయింట్. అలాగే ఇరుముడిలో కూడా ఆ స్కూల్ టీచర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ తను అండ్ ఆ ఉమ్, సోకాల్ స్పెషల్ క్లాస్ అన్న దాని విషయంలో ఏదైతే ఉందో, అది స్ట్రాంగ్ పాయింట్ లాగా నాకు అనిపించలే. అండ్ ఉమ్. ఇన్ఫాక్ట్ మనం మనం కొన్ని సినిమాలు చూస్తే, ఈ టీచర్లు అబ్యూస్ చేసే టీచర్లు వీళ్ళంతా యాక్చువల్లీ మంచిగా ఉంటారు. ఎమ్మెల్యే ఎంత స్ట్రాంగ్ గా రాశారో, స్కూల్ టీచర్ది కూడా అంత స్ట్రాంగ్ గా రాస్తే బాగుండేదని నా ఫీలింగ్. అంటే నాకు స్కూల్ టీచర్స్ ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు రాక్షసన్ సినిమా ఉంటది కదా మన తమిళ సినిమా, మన బెల్లమన్న సినిమా చేసిండు కదా, రాక్షసుడు అని సినిమా. సో అందులో టీచర్ క్యారెక్టర్ ఉంటది, సేమ్ ఉంది, ఎగ్జాక్ట్ గా చెప్తున్నా, సేమ్ ఉంటది అది. ఇందులో ప్రిన్సిపల్, అందులో మ్యాథ్స్ టీచర్, అంతే అంతే తేడా. అక్కడ కూడా రాక్షసులో కూడా మన మ్యాథ్స్ టీచర్ ఇంటికి తీసుకెళ్తాడు, స్పెషల్ క్లాస్ అనుకుంటా, లేకపోతే గిఫ్ట్ అనుకుంటా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇందులో కూడా స్పెషల్ క్లాస్ అని ఇంటికి తీసుకెళ్తాడు. సో యా, క్యారెక్టర్స్ ఆర్ సేమ్. యా అంటే ఎమ్మెల్యే క్యారెక్టర్ కూడా చాలా కార్డ్బోర్డ్ రైటింగ్ అనిపించింది. ఎందుకంటే దట్స్ వెరీ టిపికల్ ఎమ్మెల్యే క్యారెక్టర్. అంటే నా దగ్గర పవర్ ఉంది, నా దగ్గర స్కూల్ ఉంది, నా చేతిలో స్కూల్ ఉంది, నేను ఏ అమ్మనైనా తీసుకెళ్తా, ఎవడరా నువ్వు నన్ను ఆపడానికి, ఇలానే అంతే. ఉంటది. నువ్వు ఎన్ని క్యారెక్టర్, ఎన్ని ఎమ్మెల్యే క్యారెక్టర్లు చూడలే ఇలాంటిది. లైక్ హీజ్ చూపించచ్చు, అంటే చాలా క్రూరంగా అది చూపించచ్చు, కాకపోతే చూపించడానికి కూడా చిన్న చిన్న ఏదో ఒక చిన్నగా వేరే రాస్తుంటే బాగుంటదని నాకు అనిపించింది ఎమ్మెల్యే క్యారెక్టర్ గురించి.
అండ్ యా ఆయన ఇంకోటి ఉంటది, ఆయన మన మంగళవారం సినిమాలో అది బ్లైండ్ పర్సన్ ఉంటారు, ఆయన కూడా సి ఆయనది జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం, ఇక్కడ నుంచి దింపేయడం డ్రాప్ కాకుండా ఆయనది కూడా కొంచెం ఏదైనా రాసుంటే బాగుంటదేమో. లేకపోతే నేను ఏమనుకున్నా అంటే గాయత్రిని తను డ్రాప్ చేస్తాడు కదా, ఆ డ్రాప్ చేసేటప్పుడు చెప్తాడు అనుకున్నాను, అమ్మ వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలా 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 చేస్తారు, నువ్వు రాకు, నువ్వు పారిపో అక్కడి నుంచి అంటాడేమో అనుకున్నా నేను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టర్ అటెండెడ్ క్యారెక్టర్ ఏదో ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అమ్మ చూసుకో చూసుకో అన్నట్టు ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, పోనీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేనేమనుకున్నా ఒక పాయింట్ ఆఫ్ టైం లో చెప్తాడేమో, అమ్మాయి గాయత్రికి చెప్తాడేమో, ఇలా 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 చేస్తున్నారు, నువ్వు చూసుకో ఇక అని అంటాడేమో అనుకున్నా, కాకపోతే అన్నాడు. సో దట్ ఐ I strongly believe that that could be a very good character, but wasted. నాకు Character చెప్తా wasted. చెప్తా కాస్టింగ్ లో చాలా వేస్ట్లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నాకు సాయి కుమార్ ఉన్నాడు కదా, సాయి కుమార్ కి ఆయనకి ఎంత మంచి రోల్ ఇచ్చినా కూడా హీ డిడ్ నాట్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్ టు ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఇప్పుడు చూసినా కూడా ప్రస్థానం తర్వాత నో మ్యాటర్, సాయి కుమార్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, మంచి వాయిస్ ఉంటుంది. ఈ సినిమాలు ఏంటి, యమదొంగలు, యముడి క్యారెక్టర్, ఇవన్నిటికీ ఆయన చాలా బాగా సూట్ అవుతారు. ప్రస్థానం తర్వాత నాకు తెలిసి అసలు అంత మంచి క్యారెక్టర్ ఆయనకి పడలేదు. రవిశంకర్ ఆయనకి బాగా పడ్డాయి, ఎస్పెషల్లీ కన్నడలో రవిశంకర్ ఆయనకి చాలా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఈవెన్ ఇఫ్ యూ సీ దమరుకం గానీ ఇవన్నీ కూడా రవిశంకర్ గారు హీ లుక్స్ మోర్ హ్యాండ్సమ్, ఆయన చాలా బాగుంటారు యాక్చువల్లీ, ఆయనకి పడ్డాయి. ఈవెన్ సాయి కుమార్ గారు ఆల్సో లుక్స్ వెరీ గుడ్, బట్ ఆయనకి ఆ పడలా, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ పడలా. సో ఈ సినిమాలో ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ రవిశంకర్, అదే మన రవిశంకర్ గారి కానీ లేకపోతే సాయి కుమార్ గారు కానీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బికాస్ ఈ సాయి కుమార్ గారు కెన్ ప్లే అ వెరీ గుడ్ విలన్. అండ్ ప్రస్థానంలో కూడా ఆయన హీరోలు విలన్లు ఉండరు అని కోపంగా ఒక డైలాగ్ ఉంటుంది చూడు, దట్ ఈస్ ద ట్రాన్స్ ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్, ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ అది, అది చేస్తారు కదా. ఇక్కడ కూడా ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్, ఈవెన్ ఆయన కూడా కన్నడ యాక్టరే, ఆయన కూడా చాలా బాగా చేశారు. కానీ ఐ ఫెల్ట్ లైక్ సాయి కుమార్ గారు వుడ్ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఈ మంచి క్యారెక్టర్ ఎవరైనా చేయగలరు, దానికి సాయి కుమార్ గారే అక్కర్లేదు. అంటే ఆ క్యారెక్టర్ తో సాయి కుమార్ గారు ఎందుకు తీసుకున్నారు అంటే ఫెమిలియర్ గా ఉంటది కదా, మన రవితేజ గారికి పక్కన ఉంటే కొంచెం ఫెమిలియర్ గా ఉంటారు. అండ్ బేసికల్ గా సాయి కుమార్ కనిపించడానికి కూడా చాలా మంచి మనిషిలాగా కనిపిస్తాడు. బేసికల్ గా చెప్తున్నా కదా, సాయి కుమార్ క్యారెక్టర్ కట్టప్ప క్యారెక్టర్ నుంచి తీసుకుని ఇన్స్పైర్ చేసుకుని సినిమా. అక్కడ కూడా ధర్మం కోసం వెన్నుపోటు పొడుస్తుంది, ఇక్కడ అమ్మాయి కోసం వెన్నుపోటు పొడుస్తారు. కాకపోతే అక్కడ కనెక్ట్ అయ్యింది, అక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదు, అంతే తేడా. కానీ నేను ఆ రివిలేషన్ మళ్ళా నేను టిపికల్ తెలుగు సినిమా ఎందుకు అంటున్నాను సార్, మొత్తం పూస చెప్పినట్టు ఒక్క లైన్ బై లైన్ ఎట్లా పోయినా, నేను బస్సులో, నేను ఆటోలో అయినా, ఇప్పుడు కాల్ వచ్చింది, ఇలా స్కూటీ ఎక్కినా, స్కూటీ చూసుకొని ఈ రూట్ లో పోయినా, ఇక్కడ స్కూల్ పోయినా, అక్కడ అమ్మాయి కూర్చున్నది, అక్కడ మినిస్టర్ కూర్చున్నాడు, ఇక్కడ టీచర్ ఉంది, పూజ చెప్పినట్టు చెప్తాడు. ఎందుకు చెప్పాలి ఇప్పుడు? అరే నువ్వు అదే చెప్తున్నారా, నేను మళ్ళీ అదే చెప్తున్నా. దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శివ నిర్వాణ. ఆయన ఎమోషన్ పట్టుకుంటాడే తప్ప ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ ఇవన్నీ ఏం కొత్తగా ఉండవు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో సక్సెస్ఫుల్. నువ్వు ఒక రావు బహదూర్ చేయాలి అని అంటే నీకు ఇలాంటి సినిమాలు కావాలి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్, ఈ సినిమాలో నాకు ప్రాబ్లం అయినవి అయితే ఇవే, బట్ నాకు నచ్చినవి కూడా ఏంటంటే రవితేజ గారి క్యారెక్టర్, ఆయన తాగుడు, బట్ ఫ్యామిలీకి ఎటువంటి అన్యాయం ఎప్పుడు చేయరు. కూతురు వైఫ్ నేమి తిట్టరు, వైఫ్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. నేను అయ్యప్ప మాల వేసుకున్నది అంటే తన వైఫ్ అంటే తనకి చాలా ఇష్టం బేసిక్ గా. ఇవన్నీ నాకు మళ్ళీ బాగా నచ్చాయి. ఇట్స్ ఓకేరా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా బేసిక్ ప్లాట్ నాన్న, నువ్వు ప్రతిసారి కూడా నువ్వు రావు బహదూర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు కదా సినిమాలకి. ఒక కేజీఎఫ్ ఉండాలి, ఒక రావు బహదూర్ ఉండాలి. అంటే నేను రావు బహదూర్ ఎక్స్పెక్ట్ చేసి అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయ్యప్ప అందరికీ కూడా నీకు రావు బహదూర్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి ఎవరికి అర్థం కాదు. అందరికీ ఎక్కాలి ఆ సినిమా. నువ్వు ఎక్కాలి అని అంటే అరటి పండు వచ్చి నోట్లో పెట్టాలి. నా వరకు అయితే నాకు నచ్చుతుందా లేకపోతే డిఫరెంట్ థింగ్. బట్ ఇఫ్ యూ డూ మార్కెట్ రీసెర్చ్, నాట్ ఎవ్రీ వన్ వుడ్ వాంట్ టు గో ఫిల్మ్. నేను సినిమాకి వెళ్ళాలి, నాకు నచ్చాలి అంతే. దట్ ఈస్ ద రీజన్ వై అఖండ ఈజ్ సక్సెస్ఫుల్. ఎమోషన్ వైఏ బోయపాటి ఎమోషన్. నేను ఇటు రావు బహదూర్ చూస్తా, బోయపాటి గారి సినిమాలు చూస్తా, నేను రెండు చూస్తా. కాకపోతే ఇక్కడ అరటి తొక్క తీసి నోట్లో పెట్టడం కాదు, దాన్ని మిక్సీ చేసి జ్యూస్ పెట్టినట్టు ఉంది, మొత్తం సలైన్ నోట్లు పెట్టి పెట్టినట్టు ఉంది అది.
అది అది అదే చాలా చెప్తున్నారా, అదే చెప్తున్నా, కమర్షియల్ సినిమాల్లో అలాగే ఉండాలి. ఐ డోంట్ థింక్ సో. నో, ఫర్ నాకు మీ ఐ థింక్. సరిపోతా శనివారంలో ఎందుకు అది నాకు ఎందుకు అంత బాగా అనిపిస్తుంది అంటే దాంట్లో మొత్తం తీసి పెట్టాడు. నీకు ఇది ఉందిరా, నువ్వు ఇట్లుంది, నువ్వు ఆలోచించు, ఆలోచించే టైంలో నీకు నువ్వు అనుకున్నదే ఇస్తా, నువ్వు అనుకున్నదే ట్విస్ట్ నేను పెడతా, కాకపోతే ఒరే, నువ్వు ఒక ఫస్ట్ మాట చెప్తా నీకు, ఆలోచించినది పెడతా. ఒక మాట చెప్తా నీకు, ఒక మాట చెప్తాను. ఆ, శంకరాభరణం సినిమా అన్ని రాళ్ళు ఆడింది అని అంటారు కదా, నేను ఒక మాట చెప్పనా. శంకరాభరణం సినిమా కూడా కొంత నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉన్నా కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెడతారు. ఎందుకంటే శంకరాభరణంలో మన ఆ, ఆ, అల్లు రామలింగయ్య గారు ప్రతి విషయం మాట్లాడతారు. స్వాతి కిరణంలోనూ అది చేశారు. ఇన్ఫాక్ట్ అన్ని సినిమాల్లో కూడా ఆయన స్టోరీ చెప్పడానికి ఒక ఆడియన్స్ అనే వాళ్ళు సపరేట్ గా ఉంటారు విశ్వనాథ్ గారికి. ఉమ్, దట్ ఈస్ వై శంకరాభరణం అన్ని సంవత్సరాలు ఆడింది, అంత గొప్ప సినిమా అయింది. ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ అ వెరీ డిఫరెంట్ పాయింట్, ఇఫ్ యూఆర్ డీలింగ్ విత్ సంథింగ్ న్యూ లైక్ సప్తపది, ఆర్ యూ షుడ్ హ్యావ్ స్వాతి కిరణంలో షణ్ముఖ్ గారు, అల్లు రామలింగయ్య గారు ఫ్రమ్ శంకరాభరణం. ఇలాంటి క్యారెక్టర్లు ఉండాలి. ఒకవేళ అలాంటి క్యారెక్టర్లు నువ్వు పెట్టలేకపోయావే అనుకోరా, దెన్ యూ షుడ్ ఉమ్, మేక్ ఫిల్మ్స్ విత్ ఇరుముడి అండ్ అఖండ. yeah, ఉమ్, అది నేను చెప్తున్నా. టేకింగ్ ఆడియన్సెస్ ఫర్ గ్రాంటెడ్ అన్నది వేరే పాయింట్. ఉమ్, అస్యూమింగ్ దట్ ఆల్ ఆడియన్సెస్ కెన్ అండర్స్టాండ్ మైన్యూట్ కాన్సెప్ట్ అన్నది డిఫరెంట్. అంతమంది. సో యా, అంటే మూవీ గురించి మళ్ళా బ్యాక్ టు మూవీ. చిన్న ట్విస్ట్ ఏదో ఉంటుందో, ఫస్ట్ గాయత్రి మిస్సింగ్ అన్నాక అక్కడ తుప్పల్లో మన ఫారెస్ట్ లో అక్కడ మణికంఠ అక్కడ ఉంది అని అనడం, ఆ చిన్న ట్విస్ట్ అది ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం మనకి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఆ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, ఆ ఇమోషన్ మొత్తం త్రూ అవుట్ మూవీ క్యారీ అవుట్ అయితే సడన్ గా ఆ అమ్మాయి చనిపోయింది అంటే నువ్వు అనిపిస్తుంది, ఇమోషనల్ గా అది హిట్ అవుతుంది. దాట్ ఈస్ అండ్ ఆ సడన్ గా హిట్ అవ్వడం కూడా అది అది చాలా మంచి చాయిస్ అని అంటాను నేను మూవీలో. సేమ్ సేమ్ మాలీవుడ్ టైమ్స్ లో అంటాడు కదా, డైవర్షన్. ఈ రెడ్ బలూన్ పేలుతుంది అనుకుంటే వైట్ పేలుతుందని. అలానే మనం గాయత్రి చచ్చిపోతుంది అనుకుంటాం, కానీ మడమ చచ్చిపోతుంది. సో ఇట్స్ వెరీ దాన్ని ఏమంటారు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. కొంచెం డైవర్షన్ అంతే. కానీ అది ఇంపాక్ట్ఫుల్ డైవర్షన్, అది ఇంపాక్ట్ అయితే తెలుస్తుంది. అండ్ యా, అండ్ నేను బేసికల్ గా ఈ మధ్య కాలంలో డెత్ ని అంత తీసుకోలేకపోతున్నాను, సో బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ ఇష్యూ. బట్ లైక్ అది చూడడానికి అంటే చాలా మందికి చాలా నార్మల్ గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది కానీ, బట్ ఫర్ అస్ లైక్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ టు వాచ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్. సో యా, that is something that's a very emotional thing. And వెన్ ఇట్ కమ్స్ టు లైక్ స్టోరీ వైజ్ గా చూస్తే మాత్రం ఇట్స్ అ వెరీ నైస్ స్టోరీ. మనం అసలు అందరం వెళ్ళి చూసేయచ్చు సినిమాకి, ఒక ఎమోషన్ తో అయితే నువ్వు బయటకు వస్తావు. ఇంకోటి ఏంటంటే, నేను మల్లెపూల పళ్ళకి సాంగ్ అది డీజే వర్షన్ ఇంకొంచెం డీజే ఇంకొంచెం పెంచుంటే బాగుంటది అనిపిస్తుంది. లైక్ ఆ సాంగ్ సెలెక్షన్ బాగుంది, సాంగ్ బాగుంటది, కాకపోతే ఆ డీజే వర్షన్ ఇంకొంచెం మంచిగా ఒరిజినల్ డీజే వర్షన్ ని పెట్టి ఉంటే బాగుంటది అనిపించింది నాకు. అదే అది నేను మళ్ళా పాటలు యాక్చువల్లీ ఒక మంచి పాట అంటే లైక్ దాని ఏమంటారు, మల్లెపూల పల్లకి పాట, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చాలా మంచి పాటలు. అండ్ ఇట్స్ లైక్ దాన్ని ఏమంటారు, యేసుదాస్ గారు, అప్పుడు యేసుదాస్ గారిది అయ్యప్ప పాటలు ఉంటాయి కదా, అవి కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కొన్ని సాంగ్స్ ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా రిలేటబుల్ గా ఉండేది. అన్ని అంత ఫేమస్ పాటలు కాదు అంటే ఫేమస్, కానీ నేను అంతగా వినలేదు. నేను విన్నవి అయ్యప్ప పాటలు ఏంటంటే యేసుదాస్ గారి పాట. ఓకే. అండ్ అది ఆటో ఫైట్ ఉంటది కదా, ఆటో ఫైట్ నాకు నచ్చదు. వెరీ ఆనెస్ట్, వెరీ ఆనెస్ట్. ఆటో ఫైట్ నాకు డైరెక్ట్ స్ట్రేట్ ఫ్రమ్ లియో లాస్ట్ లో ఫైట్ ఉంటది కదా. నౌ లెట్స్ గో టు ద పర్ఫార్మెన్సెస్. నాకు రవితేజ గారు చింపేశారు. ఐ లవ్ రవితేజ గారు. ఎస్పెషల్లీ అందరూ అంటారు కదా రాజాది గ్రేట్ తర్వాత ఐస్ ప్రాబ్లం అని, ఈ సినిమాలో ఐస్ వల్ల నప్పే. ఎస్పెషల్లీ ఈజ్ అ డ్రంకర్డ్, తాగుబోతు బాగా. అండ్ ఈ సో కాల్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అండ్ అది బాగా నప్పాయి. జస్ట్ లైక్ కొన్ని మనకి ఇష్టం లేకుండా చేసినా కూడా, లేకపోతే కొన్ని భలే నప్పుతాయి. ఎలా అయితే శైలజ గారు సాగర సంగమం,
ఆవిడకి అసలు ఆ రోల్ చేయడం ఇష్టం లేదు, కానీ ఆవిడ నప్పారు కూడా ఆ రోల్ కి. ఆ ఇష్టం లేకుండా చేసింది సరిపోయింది. అట్లనే ఈ సోకాల్ ఏమో తెలియదు, సంథింగ్ రాజా ది గ్రేట్ తర్వాత సంథింగ్ హ్యాపెండ్, బట్ అది సరిపోయింది ఈ సినిమాలో చాలా. అండ్ రవితేజ గారి వైఫ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, అండ్ డాటర్, ఐ డింట్ నో దట్ దట్ గర్ల్ డింట్ హ్యావ్ అ ఫాదర్ యాక్చువల్లీ. సో బట్ ఓకే. ఆ సినిమా నాకు అదే తెలిసింది, షీ డజంట్ హ్యావ్ అ ఫాదర్, బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది ఆ అమ్మాయి. యా. వెరీ బ్యూటిఫుల్. అండ్ సాయి కుమార్ గారిదే నేను ఇంకా మంచి రోల్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఎవ్రీ వన్ డెడ్. నాకు ఆ స్కూల్ టీచర్ పర్ఫార్మెన్స్ నచ్చలేదు, బై ద వే ఐమ్ సారీ, అందరూ అంటున్నారు బాగా చేశారు బాగా చేశారు, నాకు యాక్చువల్లీ నచ్చలేదు. ఎందుకు అని వన్ అంటే, టోన్ ఉంటుంది. యా, మొనాట్ అంటే ఒకటే టోన్ మొనాటనస్ గా, ఉంటుంది. ఇట్ డి నాట్ హ్యావ్ యా. అన్ టీచర్ ఐడెంటిటీ లేదు. సో నాకు అది నచ్చలేదు. నీకు పర్ఫార్మెన్స్ అలా వచ్చేసి నీకు పర్ఫార్మెన్స్ భయం రావాలి, నాకు ఆ భయం క్రియేట్ అవ్వాల. నాకు కూడా పర్ఫార్మెన్స్ లో రవితేజ గారిది బాగా అనిపించింది. సో లైక్ రవితేజ గారు చాలా రా ఎనర్జీ తీసుకొస్తారు స్క్రీన్ మీద. సో ఈ మధ్య కాలంలో ఆ ఎనర్జీ చాలా చాలా స్మూత్ గా, అంటే స్మూత్ కూడా కాదు, చాలా మ్యానుఫ్యాక్చర్డ్ ఎమోషన్స్ ఉంటాయి. మిస్టర్ బచ్చన్ లో కానీ, టైగర్ నాగేశ్వరరావు కానీ, రావణాసుర కానీ, ఇలాంటి చాలా మ్యానుఫ్యాక్చర్ ఉంటాయి. ఇది వదిలేసిండు తను. ఇది నేను త్రీనాథ్ అని అనుకున్న పర్ఫార్మెన్స్ ఇది. ఎప్పుడైతే తను నేనే క్యారెక్టర్ అనుకున్న అప్పుడు పర్ఫార్మెన్స్ వస్తాయి కదా, అది రవితేజ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. షాక్ గానీ, నేనింతే గానీ, విక్రమార్కుడు గానీ, like he's kind of an actor that when he tried, like when he know that this is me, then you cannot expect anyone to act like that on that character. Like టోటల్. ఆయనకు లేకుండా ఆయన రిప్లేస్ చేసి ఈ క్యారెక్టర్ నేను చేస్తా అంటే అవ్వదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. కిక్ సినిమా ఉంది సల్మాన్ ఖాన్ ది నాకు నచ్చదు, ఎందుకంటే ద వే రవితేజ డన్ అన్మ్యాచబుల్. సో యా, రవితేజ గారు ఇన్ దిస్ మూవీ కిల్డ్ ఇట్. ఐ హోప్ నెక్స్ట్ మూవీస్ లో కూడా ఇలాంటివి చేయాలని. సో యా, నెక్స్ట్ మోక్ష ద స్టార్ ఆఫ్ ది మూవీ. నాకైతే స్టార్ ఆఫ్ ది మూవీ అబ్బా. నాకు తనే మొత్తం సినిమా నడిపించింది తనే. నాకు దాన్ని చాలా బాగా వేసింది. కొన్ని సీన్స్ కానీ నాకు ఇంటర్వెల్ లో అది భయపడే ఎక్స్ప్రెషన్స్ పడుతుంది, తను చూసి భయపడుతుంది రవితేజ గారు. చాలా బాగా అనిపించింది నాకు అది. భలే చేసింది. వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా సపోర్టింగ్ క్యారెక్టర్, చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉన్న. స్లైట్లీ లేని పర్ఫార్మెన్స్, కొంచెం స్క్రీన్ టైం తక్కువ ఉన్నా, కాకపోతే కొంచెం బాగా ఇంపాక్ట్. సాయి కుమార్ అండ్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను నేను, నువ్వు ఆ కాన్సెప్ట్ ఎత్తే కాబట్టి చెప్తున్నాను. ఆ సి గాయత్రి క్యారెక్టర్ అండ్ మనమ్మ క్యారెక్టర్ రెండు డిఫరెంట్ బ్రాటప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటా, మా డాడీకి చాలా ఇండిపెండెంట్ ఉండాలి అమ్మాయి, ఇండిపెండెంట్ కాన్ఫిడెంట్ ఆ జోన్ మా డాడీ. బట్ నేను నా ఫ్రెండ్స్ చూస్తా కదా, వాళ్ళ పేరెంట్స్ వేరేలా ఉంటారు. సో దట్ విల్ ఇంపాక్ట్ పీపుల్. ఇప్పుడు నేను వెళ్ళినంత ధైర్యంగా వాళ్ళు బెంగళూరుకి మా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళలేరు. వాళ్ళంతా ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్ పెళ్ళయ్యాక అది యుఎస్ కి వెళ్ళడానికి ఒంటరిగా, అది లైక్ అందరు వస్తున్నా కూడా ఏది బిట్వీన్ ఫ్లైట్స్ తను వెళ్ళలేకపోయింది, డొమెస్టిక్ వెళ్ళలేకపోయింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పెంపకం కదా బేసిక్ గా. ఈ సినిమాలో దట్ ఈస్ వేరా, సాయి కుమార్ వచ్చి అమ్మాయిని బెదిరిస్తున్నా కూడా తన స్టాండ్ మీదే ఉంది. నేను మా నాన్నకు చెప్తా, అదే స్టాండ్ మీద ఉంది. బట్ గాయత్రి అలా లేదు, షీ టాలరేటెడ్ బికాస్ ఆఫ్ సాయి కుమార్. సో ఐ కుడ్, దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. అంటే బ్యాక్ ఉంది రాసిండు శివనిర్వాణ రాసిండు, మంచిగా రాశాడు. కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్స్, సాయి కుమార్ గారు అంటే ఉన్న పరంగా చాలా బాగా రాసింది. ఇంకొంచెం రాసుంటే బాగుండేది. అండ్ ఆ రివిలేషన్ తర్వాత ఎందుకు చేశాను ఇలా మినమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొంచెం కోపంగా మాట్లాడుంటే ఇంకా బాగుండేది. బస్ట్ అవుట్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. అజయ్ ఘోష్ గారు వేస్టెడ్. అజయ్ ఘోష్ గారు వేస్టెడ్, మొత్తం భయంకరంగా వేస్టెడ్. సర్ప్రైజింగ్లీ ఆయన కొడుకు యాక్టర్, ఆయన జబర్దస్త్ లో లేడీ గెటప్ వేస్తారట ఈ మధ్య తెలిసింది. సో హీఈస్ గుడ్, అంటే బాగా వేసిండు ఉన్న పనంగా. సో పర్ఫార్మెన్స్ అంటే ఎంత రాసిండో అంత దానికి జస్టిఫైబుల్ గా చాలా బాగా చేసిండు. జీవి ప్రకాష్ అప్పుడప్పుడు హిట్ అండ్ మిస్. బీజిఎం లో అంతా ఇక్కడే కాకపోయి పాటలు బాగున్నాయి, వినొచ్చు. ఒకటి పర్ఫార్మెన్స్ కి ఒక పాయింట్ చెప్తా, రవితేజ గారిది ఇది ఆనరబుల్ పర్ఫార్మెన్స్. రవితేజ గారికి ఎప్పుడైతే మనమ్మ చచ్చిపోతుంది అని తెలుస్తుందో ఆ టైంలో రవితేజ గారిది ఎవరు ఒప్పుకోరు రాహుల్. నీకు సడన్ డెత్స్ జరిగినప్పుడు ఇంట్లో ఇట్ ఈస్ వెరీ స్కేరీ.
Yeah. అంటే ఎందుకు చెప్తున్నానంటే యూ డోంట్ జనరలీ క్రై వెన్ యూ హ్యావ్ డెత్ సడన్ డెత్స్ ఎట్ యువర్ హోమ్. Yeah. సో నీకు ఏడుపు ఫస్ట్ రాదు, నీకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ యాజ్ సమ్మన్ లైక్ Yeah. రవితేజ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అలాంటి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో నీకు ఇంకా కష్టం. సో దట్ ఈస్ బ్యూటిఫుల్లీ రిటర్న్ ఆ సీన్. కాకపోతే Yeah. సాయి కుమార్ గారు చెప్తాడుగా ఒక్కసారి చివరిసారిగా, తెలిసిపోతుంది సాయి కుమార్ చంపేస్తాడు వీడు నన్ను, చివరిసారిగా చూసొస్తాను నా కూతుర్ని నా భార్యని అని చెప్తాడు. సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రిటర్న్, ఎక్స్ట్రీమ్లీ వెల్ రిటర్న్. Yeah. Everything అంటే బిఫోర్ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, రిటర్న్ ప్రాపర్లీ, బట్ క్లైమాక్స్ ఇస్ వెరీ టిపికలిష్. నాకు క్లైమాక్స్ నచ్చలేదు. అంటే ఎలా అయితే ప్రెజెంట్ చేశారు, అది విలన్ డెత్ గానీ మినిస్టర్ డెత్ గానీ అది నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మినిస్టర్ క్యారెక్టర్ కూడా నాకు అంత యావరేజ్. ఈ టిపికల్ విలన్ నాకు నచ్చడు. నాకు ఏంది, నేను విలన్ దాంట్లో కూడా ఒకటి చెప్పిన, విలన్ అనేటోడు మూవీని నడిపియాలి కానీ ఇట్లా స్టాప్ పెట్టకూడదు. నాకు 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 ఆ పోర్ట్రే, నాకు ఆ స్క్రీన్ ఆ లాస్ట్ పోర్షన్ అది నాకు నచ్చలేదు. సో యా, దిస్ ఈస్ pretty much about Irumudi. So Yeah. we liked it. We didn't like the climax, Watch but it, overall definitely you have to watch it. అదైతే చెప్తా. yeah, overall it is a pretty good movie. You can watch it on theaters. ఎట్లైనా టాక్సిక్ దుబ్బింది, టాక్ నడుస్తుంది అట్లనే. సో మీరు ఇరుముడి చూడొచ్చు డైరెక్ట్ వెళ్ళి. అంతే. యా, సో ఇరుముడి is a better choice than Toxic. చలో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎవరైనా అరటికాయ మొత్తం గ్యాలే ఎవరైనా ఇవ్వాలంటే కమెంట్స్ లో ఇవ్వచ్చు. స్పాట్ పెడదామన్నా కామెంట్స్ లో స్పాట్ పెట్టచ్చు. మీరు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి కామెంట్స్ లో. Bye guys.